భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట నియోజకవర్గం బెండలపాడు గ్రామంలో నిర్మించిన ఇందిరమ్మ గృహాలను రేపు బుధవారం నాడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో అధికారులు ఏర్పాట్లను శరవేగంగా కొనసాగిస్తున్నారు. బెండలపాడు గ్రామంలో నిర్మించిన 22 గృహాలను ముఖ్యమంత్రి ప్రారంభించనున్నారు. ముఖ్యమంత్రి పర్యటనతో ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజలకు ఎటువంటి వరాలు కురిపించనున్నారు అని ఆశతో ఎదురు చూస్తున్నారు. మరొక వైపు ముఖ్యమంత్రి పర్యటన కాంగ్రెస్ కార్యకర్తల్లో జోష్ నింపేందుకు, మరొక వైపు రానున్న స్థానిక సంస్థల ఎన్నికలకు ఈ పర్యటన ఎంతో ఉపయోగపడుతుందనేది కాంగ్రెస్ శ్రేణులు సంబరపడిపోతున్నారు. ఇప్పటికే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పోలీసులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటించే ప్రాంతాలను తమ ఆధీనంలోకి తీసుకుని గట్టి బందోబస్తును ఏర్పాటు చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే 6 గ్యారెంటీల్లో భాగంగా ప్రధానంగా ఇందిరమ్మ ఇల్లు కూడా 6 గ్యారెంటీలో ఒకటిగా ఉన్నటువంటి ఆ స్కీమ్ ఏదైతుందో ఇప్పటికి రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తున్నటువంటి నేపథ్యంలోనే మరి ఈరోజు దాదాపుగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉన్నటువంటి అశ్వారావుపేట నియోజకవర్గం ఏదైతుందో ఆ నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి బెండలపాడు గ్రామానికి సంబంధించినటువంటి ఆ గ్రామస్తులు మరి ఇందిరమ్మ ఇళ్లను నిర్మించుకొని దాదాపు 22 ఇళ్లను దాదాపుగా నిర్మించుకొని మరి స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా రేపు మధ్యాహ్నం మరి వారు ప్రారంభోత్సవం చేసుకోబోతూ ఉన్నారు. దీనికి సంబంధించి ఇప్పటికీ దాదాపుగా మరి ఉన్నతాధికారులు కావచ్చు, పోలీసు అధికారులు మొత్తం కూడా మరి బెండలపాడు గ్రామానికి సంబంధించినటువంటి ఆ ఏర్పాటు కావచ్చు లేదా సభస్థలి కావచ్చు, దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లను మొత్తం కూడా దాదాపుగా శరవేగంగా పనులు పూర్తి చేసేందుకు ఏర్పాట్లు కొనసాగిస్తున్న పరిస్థితి కనపడతా ఉంది. మొత్తానికి ఇప్పటికీ పోలీసు అధికారులు మొత్తం కూడా మరి రేవంత్ రెడ్డి పర్యటన నేపథ్యంలోనే దాదాపుగా అశ్వారావుపేట నియోజకవర్గంలో బెండలపాడు గ్రామాన్ని వారు పూర్తిగా ఆధీనంలో తీసుకొని మొత్తం కూడా ఎప్పటికప్పుడు ఆ సభస్థలిని విజయవంతం చేయడానికి కూడా ఆ పర్యవేక్షిస్తున్న పరిస్థితి కనపడతా ఉంది. మరొక వైపున ఆ ప్రాంతం ఏదైతుందో ప్రభుత్వం పెట్టినటువంటి సంక్షేమ పథకాల్లో భాగంగా ఉన్నటువంటి ఇందిరమ్మ ఇళ్లను మరి ముఖ్యమంత్రి స్వయంగా వచ్చి ఇక్కడికి ప్రారంభించడంతో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం శరవేగంగా పూర్తి అవుతుంది అనేటువంటిది ఒక నమ్మకాన్ని కల్పించేందుకు కూడా ఈ రేవంత్ రెడ్డి పర్యటన ఉపయోగపడుతుందని చెప్పి అక్కడ ప్రాంత ప్రజలు కూడా చర్చించుకునే పరిస్థితి కనపడతా ఉంది. ఏదేమైనా మొత్తానికి రేవంత్ రెడ్డి గారి పర్యటనతో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి ప్రజలు మొత్తం కూడా ఒక ఆశతో ఎదురు చూస్తున్న పరిస్థితి కనపడతా ఉంది. మరి రేపు జరగబోయే సభాస్థలిలో మరి పబ్లిక్ మీటింగ్లో కూడా మరి ముఖ్యమంత్రి స్వయంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాకు ఎటువంటి వరాలు కురిపించనున్నారు అనేటువంటిది కూడా ప్రజల్లో కొంత ఆసక్తిగా నెలకొన్నటువంటి పరిస్థితి కనపడుతుంది. మరొక వైపున ఇప్పటికీ అధికారులు కూడా మరి ఒకవైపున సభస్థలి పర్యటనను రేవంత్ రెడ్డి పర్యటనను ఒకవైపు విజయవంతం చేసేందుకు ఏర్పాట్లను పూర్తి కొనసాగిస్తూనే మరోవైపు ప్రజలను కూడా పబ్లిక్ మీటింగ్ తరలించేందుకు కూడా మరి ఏర్పాట్లను శరవేగంగా కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. ఏదేమైనా మరి రేపు జరగబోయే రేవంత్ రెడ్డి పర్యటనతోని ఖమ్మం జిల్లాలో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి కాంగ్రెస్ శ్రేణులు ఎవరైతే ఉన్నారో వారిలో కూడా కొంత ఉత్తేజాన్ని నింపేందుకు కూడా ఈ పర్యటన ఎంతో ఉపయోగపడుతుందని చెప్పి ఒకవైపు కాంగ్రెస్ శ్రేణులు కూడా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనపడతా ఉంది. మరొక వైపున కాంగ్రెస్ శ్రేణులు రేవంత్ రెడ్డి గారి పర్యటనతో మరి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి స్థానిక సంస్థ ఎన్నికలకు ఈ పర్యటన కూడా దోహదపడుతుందని చెప్పి ఈ పర్యటనతో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను మరి పబ్లిక్ మీటింగ్లో దాదాపుగా గంటన్నర పాటు మరి స్వయంగా రేవంత్ రెడ్డి గారు ప్రసంగంలో మరి ఆ సంక్షేమ పథకాలను తన నోట ప్రజలకు వివరించేందుకు ప్రయత్నం కూడా చేయబోతున్నారనేటువంటిది మనకు తెలుస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఏదేమైనా రేవంత్ రెడ్డి గారి పర్యటన రేపు మరి ఈ ప్రజల్లో ఎటువంటి జోష్ నింపబోతా ఉంది, కాంగ్రెస్ శ్రేణులకు ఎటువంటి ఉత్తేజాన్ని ఇవ్వబోతుంది అనేటువంటిది కూడా వేచి చూడాల్సిన పరిస్థితి కనబడతా ఉంది. మరొక వైపున రేపు రేవంత్ రెడ్డి గారి పర్యటనతో దాదాపుగా ఇప్పటికే కాంగ్రెస్ శ్రేణులు కూడా ఆ సభస్థలికి తరలి వెళ్లేందుకు కూడా కొంత ఉత్సాహాన్ని కొనసాగిస్తూ మరి ఉత్సాహంతోనే మరి వాళ్ళు వెళ్లేందుకు కూడా వాళ్ళు సంసిద్ధంగా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. రేపు జరగబోయే రేవంత్ రెడ్డి గారి పర్యటనకు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఉండేందుకు కూడా పోలీసులు గట్టి బందోబస్తు నిర్వహించి సభాస్థలిని మరి వారి ఆధీనంలో తీసుకొని సభను సక్సెస్ చేసేందుకు కూడా పోలీసులు కూడా ఒకవైపున విశ్వ ప్రయత్నాలు చేస్తూనే మరొక వైపున ఆ సభాస్థలిని ఇప్పటికే దాదాపుగా పోలీసులు కూడా తన ఆధీనంలో తీసుకొని చుట్టూ భారీ బందోబస్తును కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి కనపడతా ఉంది. కెమెరా పర్సన్ హరితో వెంకటేశ్వర్లు, 1 టీవీ న్యూస్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బెండలపాడు నుంచి.